ఆరాధ్య అడిగిన ప్రశ్నకు రిషి నవ్వుతూ ఆమె వైపు కదలడం మొదలుపెట్టాడు. అతను వస్తున్న తీరు చూసి ఆరాధ్య నిలువెల్లా వణికిపోయింది. అతని పెదవుల చివర వంకరగా ఉన్న నవ్వు, అతని మొహంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ చూసి ఆరాధ్యకి తను అనుకున్నది నిజమేనేమో అనే భ్రమ కలిగింది. ఒక్క నిమిషం. ఇప్పుడు తన ఆ పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆమెకి అర్థం కాలేదు. రిషి ఆమెకి మరింత దగ్గరగా నడుస్తున్నాడు. ఆరాధ్య వెనక్కి వెనక్కి నడుస్తోంది. అలా వెనక్కి వెళుతూ వెళుతూ గోడ తగలడంతో అలాగే ఆగిపోయింది ఆరాధ్య. ఇక తన పని అయిపోయిందన్నట్లుగా కళ్ళు గట్టిగా మూసుకొని తన వెనక ఉన్న గోడని సపోర్ట్గా ఆనుకొని తల పక్కకి తిప్పి నిలబడింది ఆరాధ్య. రిషి ఆమెకి దగ్గరగా వచ్చి ఆమె 2 చేతులు పట్టుకొని ఆమె చెవి దగ్గరగా పెదాలు తీసుకువచ్చి, ఏంటి, నేను నీకు సైకో కిల్లర్లా కనిపిస్తున్నానా? అసలు అలా ఎలా అనగలిగావే? నా గురించి తెలుసు, నా బ్యాక్గ్రౌండ్ తెలుసు, నేనెవరో తెలుసు, మా ఫ్యామిలీ స్టేటస్ ఏంటో తెలుసు. అన్నీ తెలిసి కూడా నువ్వు నన్ను సైకో కిల్లర్ అన్నావు కదా. ఇది గుర్తుంచుకుంటాను. భవిష్యత్తులో ఈ డైలాగ్ తోటి నాకు చాలా పని ఉంది అని అంటూ అతని మొహాన్ని ఆమె ఫేస్కి దగ్గరగా తీసుకొచ్చి అన్నాడు రిషి. అతను అలా చెబుతున్నప్పుడు అతని వెచ్చటి శ్వాస ఆమె మెడ మీద తగలగానే ఆరాధ్య షివర్ అవుతున్నట్లుగా అనిపించింది. మరింత భయంతో కళ్ళు మూసుకొని అలాగే నిలబడిపోయింది ఆరాధ్య. నేను నీ మొగుడిని ఆరాధ్య వర్ధన్ అని మరోసారి చెప్పి తన పెదాలతో ఆమె బుగ్గ మీద లైట్గా టచ్ చేసి అక్కడి నుంచి కదిలాడు రిషి. అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా రిషి ప్రెజెన్స్ని ఫీల్ అవుతూనే ఉంది ఆరాధ్య. ఆమె కళ్ళు తెరిచి చూసేటప్పటికీ రిషి అక్కడ కనిపించలేదు. అప్పటికే అతను వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. జరిగిందంతా తలుచుకొని దీర్ఘంగా శ్వాస తీసుకొని ఒక్కసారిగా అక్కడే ఉన్న సోఫాలో కూలబడిపోయింది ఆరాధ్య. వీడు చెప్పింది నిజమేనే, నీకు నిజంగానే బ్రెయిన్ లేదు, లేకపోతే ఇలాంటి చెత్త క్వశ్చన్స్ పోయి వాడినే అడుగుతావా అని అనుకుంటూ అంతకుముందు రిషి చేసిన పని గుర్తొస్తూ ఉంటే తన చెంపలపై చేత్తో బలంగా రాసుకుంటూ తనని తానే తిట్టుకుంటోంది ఆరాధ్య. ఆమె అలా తన లోకంలో తను ఉండగానే సడన్ గా బాత్రూమ్ డోర్ ఓపెన్ అయింది. కేవలం టవల్ మాత్రమే చుట్టుకొని బయటకు వచ్చిన రిషిని చూడగానే ఆరాధ్య ఒక్కసారిగా కళ్ళు మూసేసుకుంది. ఏంటి, మీ ఇంట్లో మగవాళ్ళందరూ బురకాలు వేసుకొని తిరుగుతారా ఏంటి? చేసిన ఓవరాక్షన్ చాలే కానీ వెళ్ళి నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి భోజనం చేద్దాం అన్నాడు రిషి. అది విన్న ఆరాధ్య సిగ్గుతో తలదించుకొని, నేనేం నిన్ను చూడడం లేదు, ఏదో అలా చూస్తూ ఉండిపోయాను అంతే అని కవర్ చేసుకోవడానికి ట్రై చేసింది. రిషి నవ్వి, సరే సరే నమ్మేసాలే కానీ ఇప్పుడు నేను కిందకి వెళ్తున్నాను, నువ్వు కూడా ఫ్రెష్ అవ్వాలి, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది కాబట్టి మనం ఈరోజు మీ నాన్న ఇంటికి వెళ్ళొద్దనుకుంటున్నాను, మనం రేపు వెళ్తాం అన్నాడు. ఆ తర్వాత అతను డోర్ బయటికి వెళ్తూ, ఫ్రెష్ అప్ అయి కిందకి రా, నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పాడు. రిషి రూమ్ నుంచి బయటికి వెళ్ళాక ఆరాధ్య ఒక డీప్ బ్రీత్ తీసుకొని, బాబోయ్ ఇక్కడున్న నాళ్ళు వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకొని వాష్రూమ్ వైపుకు వెళ్ళింది. రిషి సోఫాలో కూర్చొని రిలాక్స్ అవుతున్నాడు. ఈ రోజు అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. చాలా సంవత్సరాలుగా తను కోరుకున్నది ఫైనల్ గా అతనికి దొరికింది. ఆరాధ్యని అతని ఫస్ట్ టైం చూసినప్పుడే ప్రేమలో పడిపోయాడు. తను ఎంతగానో ఇష్టపడిన అమ్మాయి ఇప్పుడు అతని భార్య అయింది. ఆరాధ్య ఫైనల్లీ ఓ మైన్ అని తనలో తనే అనుకున్నాడు రిషి. ఆరాధ్య తనను లవ్ చేయట్లేదని అతనికి తెలిసినా ఏదో ఒక రోజు ఆమె కూడా తనని లవ్ చేస్తుందని అతనికి ఖచ్చితంగా తెలుసు. ఆరాధ్య ప్రేమను గెలుచుకోవడానికి తను ఎలాంటి కష్టానికైనా రెడీగా ఉన్నాడు. ఆమెను గెలవడమే తన లైఫ్ గోల్గా పెట్టుకున్నాడు. రిషి మనసులో ఒకటే ఆలోచన, నువ్వు ఇప్పుడు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్లేదు ఆరాధ్య, కానీ మన పెళ్లికి కారణం ప్రేమ కాదని తెలిసినా నా ప్రేమ నిజమైందని నిరూపిస్తాను అని అతను తన ప్రేమ కోసం ఎటువంటి ఛాలెంజ్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను అలా ఏవో థాట్స్ లో ఉన్నప్పుడే అతని మొబైల్ రింగ్ అయింది. మొదటి కాలర్ ఐడి చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ ఫోన్ అతని తమ్ముడు దేవా దగ్గర నుంచి వస్తోంది. ఆ టైంలో నిజానికి రిషికి ఎవరితో మాట్లాడాలి అని లేదు. ఆరాధ్యతో ఫస్ట్ టైం ఒంటరిగా ఉండబోతున్నాడు. ఆ ఫీలింగ్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాడు. కానీ అతని తమ్ముడు ఫోన్ చేయడం అతనికి నచ్చలేదు. ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల వైపు నుంచి దేవా, అన్నయ్య నువ్వెక్కడున్నావు? నేను మీ ఇంటికి దగ్గరగానే ఉన్నాను, నీ దగ్గరికి వస్తున్నాను,
అంటూ హడావిడిగా మాట్లాడాడు దేవా మాటలు వినగానే రిషి చిన్నగా నవ్వి, చూడు బ్రదర్, ఈరోజు నువ్వు వచ్చినా నన్ను కలవలేవు, మాట్లాడలేవు. ఎందుకంటే ఈరోజు నా ఫస్ట్ నైట్ అని చెప్పాడు రిషి మాటలకు దేవా షాక్ అయ్యి సడన్ బ్రేక్ వేసి మరీ కారు ఆపేశాడు. అన్నయ్య, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? కొంపతీసి ఏదైనా కొత్త బ్రాండ్ తాగావా ఏంటి? ఒక్క నిమిషం ఉండు, నేను ఇప్పుడే మన ఇంటికి డాక్టర్ని తీసుకొని వస్తాను. నేను వచ్చే వరకు నువ్వెక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే ఉండేందుకైనా మంచిది అని జాగ్రత్తలు చెప్పడం స్టార్ట్ చేశాడు దేవా చేసిన నాటకాలు చాలు, ఆపు. నేను నిజంగానే చెప్తున్నాను, నువ్వు పెద్ద డ్రామా చేయకు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశావు. నేను చెప్పింది నిజమే అని మరోసారి చెప్పాడు రిషి. సారీ అన్నయ్య, నేను మాట్లాడిన మాటలకే నీకు కోపం వచ్చి ఉండొచ్చు, కానీ నీకు ఒక విషయం తెలుసో తెలీదో, పెళ్ళైన వాళ్ళకి మాత్రమే ఫస్ట్ నైట్ జరుగుతుంది. ఒకవేళ నువ్వేమైనా కలగంటున్నావా, లేకపోతే నిజంగానే పెళ్లి చేసుకున్నావా అని మరోసారి ప్రశ్నించాడు దేవా. నేను పెళ్లి చేసుకున్నాను. నా పెళ్లి జరిగి జస్ట్ 2 hours అవుతోంది అని చెప్పాడు రిషి. ఏంటన్నయ్యా, ఈరోజు ఎన్ని షాకులు ఇస్తున్నావు? ఇంతకీ మా వదిన పేరేంటి? పాపం నేను పెళ్లి చేసుకున్న అమాయకురాలు ఎవరు అని ఫ్లోలో అడిగేశాడు దేవా. నీకు తెలీదా? నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నానో తననే పెళ్లి చేసుకున్నాను. నీకు తెలుసు కదా, నా లైఫ్లో తను తప్ప ఇంకెవ్వరూ లేరని, మరో వ్యక్తిని నా లైఫ్లోకి రాణిస్తాను అని ఎలా అనుకున్నావు అని అడిగాడు రిషి మాటలకు దేవా కళ్ళు పెద్దవి చేసుకొని ఆశ్చర్యంతో, అన్నయ్య, నువ్వు నిజమే చెప్తున్నావా? ఆరాధ్య నీతో పెళ్లి కొప్పుకుందా? సారీ, ఇప్పుడు తను నాకు వదిన కదా, తను నీతో పెళ్లి కొప్పుకుందా? అసలు ఇదంతా ఎలా సాధ్యం అంటూ వరుసగా మళ్ళీ ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు దేవా. చూడు దేవా, ఇప్పుడు నేను నీకు అన్ని వివరించే పరిస్థితుల్లో లేను. చెప్పాను కదా, ఈ రోజు నా మొదటి రాత్రి, కాబట్టి నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండడమే మంచిది అని చెప్పి దేవా ఆన్సర్ కోసం ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేశాడు రిషి ఫోన్ పెట్టేసిన తర్వాత దేవాకు ఆనందంలో మాటలు రాలేదు. తన అన్నయ్య పెళ్లి జరిగినందుకు అతనికి చాలా హ్యాపీగా అనిపించింది. రిషి ఆరాధ్యని ఎంత లవ్ చేస్తున్నాడో అతనికి తెలుసు. అతనికి మాత్రమే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. అర్జెంటుగా ఈ విషయాన్ని ఇంట్లో చెప్పాలి అనుకొని తన కార్ని ఇంటి వైపుగా పోనిచ్చాడు దేవా. ఇక ఆరాధ్య వాష్రూమ్ లో నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆమె కోసం స్పెషల్ గా డిజైన్ చేయించిన బట్టలు బెడ్ మీద పెట్టి ఉంచాడు రిషి. వాటిని చూడగానే చిన్నగా తనలో తనే నవ్వుకొని వాటిని వేసుకొని కిందికి వచ్చింది ఆరాధ్య కిందికి వచ్చేటప్పటికి ఆమెకి రిషి ఎక్కడా కనిపించలేదు. అతని కోసం వెతికింది, కానీ ఆమెకు అతను ఎక్కడా కనిపించలేదు. ఎవరిని అడగాలో అర్థం కాలేదు. ఆ పరిస్థితి ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అలా ఆమె ఇబ్బంది పడ్డం చూసిన రాఘవ ఆమె దగ్గరికి వచ్చి, మేడం, మీరు సార్ కోసం చూస్తున్నారా అని అడిగాడు. అవునన్నట్లుగా తల ఊపింది ఆరాధ్య. సార్ గార్డెన్ లో ఉన్నారు మేడం అని చెప్పి రాఘవ వెళ్ళిపోయాడు. ఆరాధ్య కూడా గార్డెన్ వైపుగా వెళ్ళింది. ఆరాధ్య అక్కడికి వెళ్ళేటప్పటికి రిషి ఆకాశంలో ఉన్న చంద్రుడిని చూస్తూ ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు. ఆమె గార్డెన్ లో నిలబడి ఉన్న రిషిని చూసింది. చంద్రకాంతి డైరెక్ట్ గా అతని ఫేస్ మీద పడుతోంది. దానివల్ల అతను ఇంకా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఒక్క క్షణం ఆరాధ్య అతని ప్రేమలో పడిపోయింది. అలాగే అతనిని చూస్తూ నిలబడిపోయింది. కానీ అంతలోనే తన ప్రజెంట్ సిచ్యువేషన్ ఆమెకి గుర్తొచ్చింది. ఆమెకు స్పృహ రాగానే ఆమె వెళ్ళి రిషి దగ్గర నిలబడి అతని వైపు చూస్తూ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇంకా ఏం ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తున్నావా అని అడిగింది. ఆరాధ్య వాయిస్ వినగానే రిషి ఆరాధ్య వైపు తిరిగాడు. ఆరాధ్య ప్రశ్నకు రిషి ఆన్సర్ ఇవ్వబోతుండగా అతని కళ్ళు ఆరాధ్య తడి జుట్టు మీద పడ్డాయి. నువ్వు నీ జుట్టును ఎందుకు డ్రై చేసుకోలేదు? నీకు ఇలాగే ఉంటే జలుబు చేస్తుంది అని అన్నాడు రిషి. ఆరాధ్య ఈ క్వశ్చన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రిషి తన జుట్టుని కూడా గమనిస్తాడని ఆమె అనుకోలేదు. రిషి కళ్ళల్లో తన పట్ల ఉన్న కన్సర్న్, కేరింగ్ ఆమెకు క్లియర్ గా కనిపించింది. ఆరాధ్య తన మాటలకు రెస్పాండ్ అవ్వకపోవడాన్ని రిషి గమనించినప్పుడు అతను ఒక లోతైన బ్రీత్ తీసుకొని, ఇది నీ ఫాల్ట్ కాదు, నీ బ్రెయిన్ గురించి తెలిసి కూడా అడిగాను చూడు, నాదే తప్పు అన్నాడు. రిషి అన్న మాటలకు ఆరాధ్య కోపంగా ఏదో మాట్లాడిపోయింది. కానీ ఆరాధ్య తనతో ఏమీ అనకముందే రిషి ఆమె చెయ్యి పట్టుకొని, నాతో రూమ్కి రా, నేను నీ జుట్టు డ్రై చేస్తాను, లేకపోతే జలుబు చేస్తుంది, ఆ తర్వాత నీ హెల్త్ పాడవుతుంది అని అన్నాడు. ఇద్దరు డైరెక్ట్ గా పైకి వెళ్లారు. రూమ్ లోకి వచ్చిన తర్వాత అతను ఆరాధ్యని కుర్చీలో కూర్చోబెట్టి హెయిర్ డ్రైయర్ తీసుకొని ఆమె జుట్టును డ్రై చేయడం మొదలు పెట్టాడు. అతని పొడవాటి సన్నని వేళ్లు ఆమె తడి జుట్టు గుండా వెళ్ళగానే
ఆరాధ్య కాస్త రిలీఫ్ ఫీల్ అయి కళ్ళు మూసుకుంది. ఆరాధ్య జుట్టు పూర్తిగా డ్రై అయిన తర్వాత రిషి హెయిర్ డ్రైన్ మూసి అయిపోయింది ఇకలే అన్నాడు. ఆరాధ్య కళ్ళు తెరిచి అతని వైపు తిరిగి థ్యాంక్ యూ అంది. రిషి నవ్వి ఒక థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది అనుకుంటున్నావా మై డియర్? నువ్వు కూడా నా కోసం ఏదైనా చెయ్యాలని నేను కోరుకుంటాను కదా అన్నాడు. అది విని ఆరాధ్య బుగ్గలు ఎర్రగా మారాయి. ఆమె అంతలా సిగ్గుపడ్డం చూసి రిషి తనలో తనే నవ్వుకొని నేను నిన్ను ఏం అడిగానని అంతగా సిగ్గుపడుతున్నావు అని అన్నాడు. ఆరాధ్య ఈసారి అతని వైపు కోపంగా చూసింది. రిషి నవ్వి నేనేమనకూడని మాట అన్నాను డార్లింగ్. నీ జుట్టు నేను డ్రై చేయడానికి హెల్ప్ చేసినట్టే నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి అని చెప్తున్నాను. నా జుట్టు కూడా తడిగా ఉన్నప్పుడు నువ్వు హెల్ప్ చేస్తావేమోనని అన్నాను. ఆగు, నేను దేని గురించి మాట్లాడుతున్నాను నువ్వు అనుకున్నావు అని అడిగాడు. అది విని ఆరాధ్య సిగ్గుతో ముఖం ఎర్రబడిపోయింది. కావాలనే రిషి తనని ఆట పట్టిస్తున్నాడన్న విషయం ఆమెకు అర్థమైపోయింది. రిషికి కూడా ఆమెను ఆట పట్టించడం చాలా ఇష్టం. ఎందుకంటే అతను ఆమెను ఆట పట్టించినప్పుడల్లా ఆమె చాలా క్యూట్ గా కనిపిస్తుంది. సడన్ గా ఎవరో డోర్ కొట్టారు. రిషి అతన్ని లోపలికి రమ్మని చెప్పాడు. ఒక మెయిడ్ లోపలికి వచ్చి సార్ డిన్నర్ రెడీ అని పొలైట్ గా చెప్పింది. రిషి తల ఊపి ఆమెను వెళ్ళమని చెప్పాడు. తర్వాత ఆరాధ్య చెయ్యి పట్టుకొని ఆమెను కిందకు తీసుకొని వెళ్ళాడు. ఆరాధ్య రిషి ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. మెయిడ్ ఫుడ్ సర్వ్ చేస్తోంది. నువ్వు ఇలా ఉంటే కుదరదు, చాలా బలంగా తినాలి, చాలా సన్నగా ఉన్నావు. ఈ రిషేంద్రవర్ధన్ కు భార్యకు ఫుడ్ కూడా సరిగ్గా పెట్టడు అని జనాలు అనుకుంటారు. అలా అనుకోకూడదు అని అంటే నువ్వు చాలా హెల్దీగా ఉండాలి అని అన్నాడు రిషి. నేనేమి మరీ అంత సన్గా లేను, అండ్ ఇంకో మాట నేను చాలా హెల్దీగా కూడా ఉన్నాను అని ఆరాధ్య ముఖం వంకరగా పెట్టి అన్నది. ఇంతలో సడన్ గా ఏదో గుర్తొచ్చినట్లుగా ఆమె రిషి వైపు చూసి అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను నాన్నతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఆయన నా గురించి చాలా వర్రీ అవుతూ ఉంటారు. ఒకసారి నేను తనతో మాట్లాడాలి, ఎలా ఉన్నారో ఏంటో అని చాలా కంగారుగా ఉంది అన్నది. డోంట్ వరీ, నా మనుషులు మీ డాడీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నువ్వు సేఫ్ గా ఉన్నావని చెప్పారు. కానీ వారికి ఇంకా మన మ్యారేజ్ గురించి తెలియదు. ఎందుకంటే నువ్వే డైరెక్ట్ గా ఈ విషయం మీ నాన్నకి చెప్తే బాగుంటుంది కదా అన్నాడు రిషి. రిషి మాటలు విని ఆరాధ్య తల ఊపింది. కానీ తన నాన్న ఈ పెళ్లికి ఎలా రెస్పాండ్ అవుతాడో తెలియక భయంగా ఉంది. ఆమె ఫేస్ లో భయాన్ని చూసి రిషి ఆమె చేతులపై తన చేతుల నుంచి డోంట్ వరీ, నేను నీతోటే ఉన్నాను, అంతా ఓకే అవుతుంది అన్నాడు. ఆరాధ్య పెదాలపై ఒక చిన్న స్మైల్ వచ్చింది. తర్వాత ఆమె తినడం మొదలుపెట్టింది. ప్లేట్లో ఉన్న ఒక ముద్ద తీసుకుంటూ ఉండగా రిషి ఆమె చేయి పట్టుకుని ఆపేసి ఎవరు నిన్ను ఇది తినమని చెప్పింది? ఎవరు ఏది పెడితే అది తినేయడమేనా అని కోపంగా అన్నాడు. రిషి మాటలు విన్న ఆరాధ్య అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. రిషి కోపంగా అక్కడున్న మెయిడ్తో ఈ రోజు నుంచి పోన్ ఫిష్ మన ఇంట్లో వండకూడదు అని ముందే చెప్పాను కదా. ఆరాధ్యకి పోన్ ఫిష్ అంటే ఎలర్జీ, మీరందరూ ఇంత కేర్లెస్ గా ఎలా ఉంటారు అని అరిచాడు. ఆ పని మనిషి చాలా భయపడ్డం చూసిన ఆరాధ్య పర్లేదు, నువ్వు ఆమెనేమి అనవద్దు, ఏదో తెలియక పొరపాటు చేసి ఉంటుంది, మనుషులు మాత్రమే మిస్టేక్స్ చేస్తారు కదా, అయినా ఇంత చిన్న విషయానికి అంతగా రియాక్ట్ అవుతున్నావు అని అంది. తర్వాత మెయిడ్ వైపు చూస్తూ ఆమె నువ్వు లోపలికి వెళ్ళు, అతని మాటలను ఏమీ మనసులో పెట్టుకోకు అంది. ఆరాధ్య కైండ్ నేచర్ చూసి ఆ మెయిడ్కి కూడా ఆరాధ్య పట్ల రెస్పెక్ట్ పెరిగింది. ఆమె ఆరాధ్య వైపు తిరిగి థ్యాంక్స్ చెప్తున్నట్లుగా ఒక చూపు చూసి లోపలికి వెళ్ళిపోయింది. ఆరాధ్య రిషి కళ్ళల్లోకి చూస్తూ నాకు పోన్ ఫిష్ అంటే అలర్జీ అని నీకెలా తెలుసు అని అడిగింది. మన బాబుగారు దొరికిపోయేలా ఉన్నారు, మీరేమంటారు? రిషి సార్, మరీ ఇంత ప్రేమ ఉంటే మాత్రం ఇప్పుడప్పుడే మన ఆరాధ్య పాప యాక్సెప్ట్ చేయదు కదా, కొన్ని రోజులు కవర్ చేయడానికి ప్రయత్నం చేయండి సార్ అని మీరైనా చెప్పండి అబ్బా. గుర్తుంది కదా? స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి.